శత్రువులు వచ్చి ముట్టడి వేశారు, అంటే దాన్ని బంధించారు. ఆ పట్టణం ఎవరో తెలుసా? నువ్వే. ముట్టడి వేసినటువంటి ఆ శత్రువు ఎవరో తెలుసా? చెడుతనమే. ఇంకా బయటికి రాకుండా తాగుడు అలవాటు అయిపోయిన వాడు దాన్ని వదిలి ఉండలేడు. ఇంకా ముట్టడి వేయబడ్డావు. అక్రమ సంబంధాలు, అప్పుల ఊబి, రోగాలు, కష్టాలు. ఒక్కసారి ఈ చెడుతనానికి నువ్వు ఇరుక్కుపోయిన తర్వాత మళ్ళా నువ్వు ఆ ముట్టడిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఇంకా దాంట్లో నుంచి బయటికి రావడం నీ వల్ల కావట్లేదు. ఇక అడ్జస్ట్ అయిపోయి బతుకుతా ఉన్నావు. లాస్ట్కి మళ్ళీ మంచి మంచి పేర్లు దేవుడికి పెడతావు. దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. దీనికి మించి ఇంకా పిచ్చెక్కి ఇచ్చే మాట ఏమంటే, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏం చేశావని నీకు అదృష్టం వస్తుంది సార్? హల్లెలూయా. ఇంకా చాలామంది అమాయకంగా మంచి పనులు మేము చేస్తే గనక మా పిల్లలు దీవించబడతారేమో, మంచి పనులు మేము చేస్తే గనక మా తలరాత మారుతుందేమో, మంచి పనులు మేము చేస్తే గనక మా పిల్లలకి దీవెనలు ఉంటాయేమో. మీరు మంచి పని చేయొద్దని నేను చెప్పట్లేదు. నీ ఉద్దేశం మంచి అంటే పేదోడికి ఇంత సహాయం చేయం, ఎండాకాలం చల్లగా నీళ్లు పోయడం, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం, అడుక్కునేవాడికి ఇంత భోజనం పెట్టడం, చలేస్తున్న వాడికి ఒక దుప్పటి కప్పడం, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలన్నీ మంచివే, చేయాలి కూడా ఖచ్చితంగా. దేవుడు చేయమని చెప్తాడు. కానీ నువ్వు చేసే ఈ మంచి క్రియల వల్ల నీ జీవితంలో విస్తరిస్తున్నటువంటి చెడు అనగా రకరకాల రోగాలు, సమస్యలు, పాపము, కీడు, వర్ధిల్లలేని స్థితి, ఈ చెడుతనం నుంచి నువ్వు బయటికి రాలేవు. నువ్వు చేసే మంచి పనుల వల్ల. అందుకే చాలామంది తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎవరికేం అపకారం చేశాం సార్? మా అబ్బాయికి యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. మేము ఎవరికి ఇంత చీమకు కూడా కీడు తలపెట్టలేదు. ఎందుకు మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది? వాడు పెళ్లి చేసుకొని వదిలేశాడు. మేము ఎవరికేం ద్రోహం చేశామని మా ఆయన్ని కొట్టేశారు. ఇలాంటి మాటలు మీరు వినలేదా? మీకు జరగలేదా? వాళ్ళ ఏడుపు చూస్తే కొన్నిసార్లు సేవకులుగా నేను చాలాసార్లు ఏడ్చాను. ఎవరికి అపకారం చేయరు, ఎవరికి కీడు చేయరు, ఇష్టానుసారంగా బ్రతకరు, మంచి వాళ్ళే, మంచి పని చేసేవాళ్ళే. అయినా సరే వాళ్ళ పిల్లలు దీవించబడట్లేదు, వాళ్ళ కుటుంబాలు బాగుండట్లే. నీకు ఇంకా అర్థం కావట్లేదా? నీ మంచితనము లోకంలో విస్తరిస్తున్నటువంటి ఈ చెడు నుంచి నిన్ను కాపాడలేదు. నీ మంచితనం, నీ మంచి క్రియలు, నీ సొంత నీతి సత్క్రియలు నిన్ను కాపాడలేవు. నలుగురికి దానం చేస్తే, 10 మందికి భోజనం పెడితే, ఇంకొద్ది మందికి సహాయం చేసే నీ మంచి పనుల వల్ల దేవుడు అంటాడు, నీళ్లు పోసిన వాడికి నీళ్ళే పోయబడతాయి. నువ్వు 10 మందికి భోజనం పెడితే రేపొద్దున నీ పిల్లలకి ఎవరైనా భోజనం పెడతారు. వాళ్ళ ఆకలి తీరిస్తే నీకు ఆకలి తీర్చబడుతుంది. కానీ నీ జీవితంలో విస్తరించే చెడు ఆపలేవు అవన్నీ. ఈ చెడు ఏంటంటే నువ్వు కోరుకున్నటువంటి లైఫ్ నీకు లేదు. అన్ని కష్టాలు, సమస్యలే. ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్? ఇప్పటిదాకా రాష్ట్రాన్ని వెళ్ళిన ముఖ్యమంత్రి ఈసారి ఎవరు వెళ్తారా అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్? కోట్ల డబ్బు సంపాదించుకొని 5 ఏళ్ల పరిపాలన కొరకై మనశ్శాంతి లేక వాళ్ళని తిడుతూ వీళ్ళని తిట్టుకుంటూ ఆ ఊరు ఈ ఊరు రాత్రి పగలనక నిద్ర లేక ఎంతంత టెన్షన్తో కష్టపడుతున్నారే. ఏమి మంచి వాళ్ళ జీవితాలను అనుభవిస్తున్నారు? ప్రశాంతంగా భోంచేయగలుగుతారా? కంటి నిండా నిద్ర వస్తుందా? ఇంకా నిద్రపోతే దరిద్రుడే నిద్రపోవాలా? ఏమీ లేనివాడే కొంచెం ప్రశాంతంగా నిద్రపోవచ్చేమో. ఉన్నోడు, సంపాదించినోడు, ఉన్నతంగా ఉన్నవాడు, మంచి మంచి జాబుల్లో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు, పదవుల్లో ఉన్నవాడు, ఎవరికి సమాధానం ఉంది సార్? నేను మొన్న ఒకటి న్యూస్లో చూశాను. ఎలక్షన్ అయిన తర్వాత నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అందరూ ఫారిన్ ట్రిప్కి వెళ్తారంట. దేనికని? నీళ్ళల్లో తలకాయ పెట్టి రావడానికి. బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్ అన్నీ మర్చిపోయి ఒక వారం రోజులు ఉండలేడు. వెళ్ళిన 1 రోజు 2 రోజులే, 3వ రోజు నుంచి 4వ తారీఖు దగ్గర పడుతుంది. బ్యాగ్ సర్దాయి బయలుదేరదాం. విజయమో వీర మరణమో రాష్ట్రానికి వెళ్ళి తేల్చుకుందాం. నీ హల్లెలూయా. చెడు నీ జీవితంలో విస్తరిస్తున్నంత సేపు డబ్బు వచ్చినా సంతోషంగా ఉండలేవు, ఆస్తి వచ్చినా సంతోషంగా ఉండలేవు, ఐశ్వర్యం వచ్చినా నువ్వు కోరుకుని దొరికినా సరే నీ జీవితం వర్ధిల్లదు. కారణం ఏం తెలుసా? నీ లైఫ్లో లోపల ఒక చెడు విస్తరిస్తుంది. దాని పేరే పాపము. అది చేసే పనులు అంత ఇంత కాదు, 1 2 కాదు. దీని నుంచి తప్పించుకున్నవాడు ఎవడిక్కడ? ముట్టడి వేయబడ్డావు.
నిన్ను బంధించేసింది వచ్చి పాపం. ఎన్నిసార్లు వాక్యం విన్నా సీరియల్ మానుకోలేనటువంటి అల్లు చెప్పండి ఒకసారి. మరి పదాలు వాడితే బాగోదు కదా. నెక్స్ట్ మీటింగ్కి పిలవకపోతే సన్నగా చచ్చిపోతాం మరి మేము. వినేవాడికి చెప్పే చోటుకి వెళ్తే హ్యాపీగా సరిపోద్ది సార్. కురువిందం వలె చెవులు కఠినపరుచుకుని దేవుడి మాటలు ఏమాత్రం కూడా వినక, చివరిలో దేవుడి సేవకుడు దీవించే దీవెనలోటే మాకు చాలని చెప్పేసి మాట వినకోకుండా కూర్చున్న వాళ్ళకి ఎన్ని ప్రసంగాలు చెప్పినా చెవిటోడు ముందర శంకుదినట్టే. వెనకటికి ఒక ఆవిడ గుడ్డోడు భార్య, ఈవిడ గారికి రకరకాల కోరికలు. ఆ రోజు మంచి చీర కట్టుకొని, రంగురంగులు చీర కట్టుకొని ఆడి ముందర నిలబడుకుందంట. ఏమండో నేను ఎలా ఉన్నాను చెప్పండి అని. రోజులాగే బాగున్నావు. ఎందుకంటే గుడ్డోడు, వాడికి ఏం కనిపిస్తుంది? ఓ హల్లు చెప్తారా? ఏం విస్తరించింది సార్ నీ జీవితంలో? ముట్టడి వేయబడ్డావు, మానుకోలేకపోతున్నావు. ప్రసంగం మధ్యలో సెల్లు ఓపెన్ చేసి దీంట్లో చూసుకునేంత బానిస బ్రదర్ నువ్వు. గెలుకుతూనే ఉంటావు లోపల. ఏం చేశావు? ముట్టడి వేయబడ్డావు దీనికి. రాత్రి ఏ టైం అయిన దాకా దీంట్లో తలపెట్టి చూడండి. భగవంతుని, క్రైస్తవ మహానుభావులు కూడా భగవంతుని కాదు, రాత్రికి సెల్ ఫోన్ దేవుణ్ణి చూచి తల దగ్గరే పెట్టేసేసి లేచి లవంగానే దేవుడి కన్నా ముందే మళ్ళీ ఈ దేవుణ్ణి చూచి నిన్ను బంధించేశారు దేవుడు. ముట్టడి వేయబడ్డావు, అన్ని తెలుసు నీకు. రోగం క్షేమమా? ఫిలాసఫీ చెప్తావేమరా? ఫిలాసఫీ ఏది క్షేమమో నీకు తెలీదా? ఎంత నీచంగా తయారైపోయావంటే, యేసు స్వస్థపరచువాడు, యేసు శ్రీమంతుడు, యేసు పాప పరిహారము, యేసులో ఫలింపు ఉంది. ఎన్ని వాక్యాలు నీకు తెలిసినా సరే నీకున్నటువంటి ఆ చెడుతనంలో నువ్వు ఇరుక్కుపోయి లాస్ట్కి వాటిని వెనకేసుకొని సత్యవాక్యం చెప్పేవాడిని ఖండించేంత అధ్వానంగా తయారైపోయావు. అద్భుతాలు ఎక్కడున్నాయి? స్వస్థతలు ఎక్కడున్నాయి? దెయ్యాలు ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడ యేసుని గుండెల్లో నింపుకున్నటువంటి సజీవుడైన దేవుడు ఆయన, మార్పు లేని వాడు, నిన్న నేడు యుగములకు ఉన్నాడు. ఆయన మారలేదు, ఆయన అద్భుతాలు మారలే, ఆయన కార్యాలు మారలేదు. సార్ నీకు జరగకపోతే జస్ట్ షట్ అప్ యువర్ మౌత్. మారలే యేసయ్య. వీళ్ళంతా ఎందుకు అంత సమర్థించుకుంటారు అంటే కనుక లోపల చెడు విస్తరిస్తుంది, ఇక దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఒక నక్క ద్రాక్షకాయలు తిందామని తోటకెళ్ళిందంట, ద్రాక్ష పండ్లు తిందామని. ఇది పొట్టి మోకంది నక్క, పొట్టిది, భూమికి 2 అడుగులే పెరిగింది. ఎంత ఎత్తెగిరినా దొరకడం లేదు ద్రాక్షకాయలు. ఇక బయలుదేరింది అలిసిపోయి. వెళ్తా ఇది అంటదంట, నాకు ద్రాక్షకాయలు అందలేదు అంటే ఇది పొట్టిది అని ఊరంతా తెలిసిపోద్ది, ఇది ఎగరలేంది అని ఊరంతా తెలిసిపోద్ది. అందుకే ఆ మాట చెప్పుకోకుండా ఈ ద్రాక్షకాయలు పుల్లగా ఉన్నాయి, అందుకే నేను తినట్లేదు. ఐ హేట్ దీస్ ద్రాక్షకాయలు. ఎందుకని? అవి పుల్లగా ఉన్నాయి. నీకు దొరికాయా నక్క? మరెందుకే నక్క ఇలాంటివన్నీ మాట్లాడతావు? నా పేరు నక్క కదా. చూడ్డానికి కుక్కలాగా ఉంటాను కానీ తెలివితేటలు మాత్రం ఈడిసి తన్నుకుంటాయి. యేసయ్యని నమ్ముకునే ముందు కుక్క, ప్రభువుని నమ్మిన తర్వాత నక్క, నిన్ను తొక్క. ఓ హల్లు చెప్పండి అక్క. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడు ఎంత అద్భుతంగా వస్తుందో. తలుచుకుంటే చాలునయా. సతీష్ కుమార్ 9వ ఆల్బమ్. ఎవరిని తలుచుకుంటున్నావయ్యా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యు ఆర్ జస్ట్ లాక్డ్. షోమ్రోను పట్టణం వలె. సార్ వినండి కొంచెం, మనం ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. మీరు ఉల్లాసంగా ఉన్నారు, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలను కాక. మీరు అందరూ మంచి టెంపరేచర్లో ఉన్నప్పుడే గ్రాఫ్ ముగించేయాల. స్తోత్రం. హల్లెలూయా. ఎంత దారుణంగా నువ్వు ముట్టడి వేయబడ్డావు చెడుతనంలో అంటే, నీకు భోజనం లేనంత, ఉన్నా తినలేనంత. వినండి, భోజనం లేనంత, ఇంతే తినాలా, ఇది మాత్రమే తినాలా, నాకు షుగర్, నీకు బీపీ, నాకు కొలెస్ట్రాల్, నీకు కిడ్నీ में स्टोन्स है और तेरे को गैस्ट्रिक ट्रबल भी है. बोल और कुछ बोल సార్. ఎన్ని అందంగా చెప్తావు. ముట్టడి వేయబడ్డావు, కడుపార భోంచేయలేవు, కంటి నిండా నిద్రపోలేవు, మనస్ఫూర్తిగా నవ్వలేవు, నోటి నిండా నవ్వు లేదు నీకు. తుమ్మొచ్చేవాడికి రాకోకుండా ఉంటుందే, అది రాదు. ఆ టైప్లో సెల్ ముందరేసుకొని
అది రాదు. ఇంకెప్పుడన్నా ఒకసారి అంటాడు, ఆ లోపల మొత్తం ఊరంతా చచ్చిపోయి ఉంటుంది. నవ్వు సార్, ఎప్పుడైనా నవ్వు. యేసు నామములో దరిద్రం సావని అక్కడ. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకన్నాడో తెలియదు కానీ యేసయ్య ఈ మాట అన్నాడు, నేను వారి నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను. ఎంత నవ్వు? బాగా తెరిస్తే వచ్చేంత నవ్వు. అది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ అనుకూలంగా ఉన్నవాడు మనస్ఫూర్తిగా నవ్వుతాడు సార్. ముట్టడి వేయబడిన వాడు నవ్వలేడు. అన్న ముందు తినలేవు, లేదు లేకపోతే తినలేవు. ముట్టడి వేయబడ్డావు, భోంచేలేవు, నిద్రపోలేవు. లాస్ట్కి పిల్లల్ని చంపుకొని తినేంత. సొంత అమ్మ దగ్గరుండి బ్యాగ్ సర్ది పంపించేస్తుంది పిల్ల. నువ్వు లేచిపోనా ప్రియమైన కుమార్తె, మేరా ప్యారీ బేటీ తుమ్ చెడో, జంపింగ్. అమ్మేయలేదా? అమ్మేయలేదా? పిల్లల్ని చంపుకు తినట్లేదా? పిల్లకి మెసేజ్ పెట్టి వాడిని పడగొట్టే అని చెప్తుందంట. ఏ నక్షత్రంలో పుట్టిందో, ఏ తిథిలో పుట్టిందో, ఏ జాతిలో పుట్టిందో ఈ తల్లి. ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ వస్తారు, రండి ఏం చేద్దాం వచ్చి, పట్టణంలో పడి సావు. నువ్వు కూడా వాళ్ళ పిల్లల్ని అమ్మినట్టుగా నీ పిల్లల్ని అమ్ముతారు రేపు పొద్దున. 6 నెలలు తిరిగితే ఇది అదే. ఒకే అల్లు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, ఆమేన్. ఈ ఓ చిన్న పాయింట్ నన్ను చెప్పనివ్వండి, ఇది ఒక చిన్న పాయింట్. మీలో ఎవరైనా, అమ్మ వినండి ప్లీజ్, ఇక్కడ కుక్కని చూస్తారే అమ్మ, మరి అద్వానం సింహపు ఆత్మతో నింపబడి చెప్పే మాటలు అనుకోకుండా, ఏ కుత్తాకే ఊపర్ ప్యార్ క్యా హై రే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడు అంటే పాపం ఒకటే కాదు సార్, చెడు అంటే నీకు నచ్చంది కూడా. నీ జీవితంలో నీకు ఇష్టం లేనివి ఏవేవి ఉన్నాయో అవన్నీ చెడే. భూమి మీద ఇది విస్తరిస్తూ ఉంది హ్యాపీగా. ఇది అన్ని జనుల్లో విస్తరిస్తూ ఉంది, దేవుని నమ్మిన వాళ్ళలో విస్తరిస్తూ ఉంది, సేవకుల్లో విస్తరిస్తూ ఉంది, బిషప్లో కూడా విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా, ఇట్స్ ఎక్స్పాండింగ్. చెడు విస్తరిస్తూ ఉంది హ్యాపీగా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తున్నాను, ఇంటికి ఆధారం నువ్వేనా? మీ ఇంట్లో అన్ని విషయాలు నువ్వే చేస్తావా? మీ ఇంటికి మూలం నువ్వేనా? ఒకవేళ మేము కూర్చున్నాం, మేము ఇక్కడ స్టేజ్ మీద అయ్యగారులు, మేము సేవకులం, ఇదిగో మేము ఒక సంఘానికి ఆధారం. వినండి జాగ్రత్తగా మాట, మేము ఒక సంఘానికి ఆధారం, నువ్వు కుటుంబానికి ఆధారమేమో, లేదా నీ కొద్ది మంది నీ మీద ఆధారపడతారేమో. ఇట్లా మూలమై ఉన్నవాడు కూడా ఈ షోమ్రోను పట్టణంలో బంధించబడితే, అనగా చెడు విస్తరించిపోయి చెడు చేత బంధించబడితే నువ్వు ఇంకెట్లా విడిపిస్తావు సార్ పట్టణాన్ని? నువ్వే రోగంలో ఉన్నావు, నువ్వే అప్పుల్లో ఉన్నావు, నువ్వే పాపాన్ని మానలేని కన్నులో. సినిమా మానలేవు, సీరియల్ మానలేవు, తాగుడు మానలేవు, చూదం మానలేవు, పేకాట మానలేవు. ఏది మానుకోలేక చెడులో ఇరుక్కుపోయిన నువ్వు ఇంకొకరిని ఎలా విడిపిస్తావు? యేసయ్య అంటాడు, ఇద్దరు కలిసి ఉండేది మంచిదే. ఒకడు పడిపోతే ఇంకొకడు చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ఇద్దరు పడిపోయారు కదా. తల్లి పవిత్రాలైతే పిల్లకి పవిత్రమైన బుద్ధి వస్తుంది. తల్లి నీతిలో బతికితే, తల్లి మంచితనంలో బతికితే, తండ్రి మంచితనంలో బతికితే పిల్లలకి చెడు రాదు. పునాదులు పాడైపోయాయి, ఇక బిల్డింగ్ ఏం చేయమంటావు? నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు చూడు, నా కూతురు ఎంత చక్కగా ఉంది చూడు, పునాది పోయింది ఇక్కడ. అమ్మ నాన్నే పాడైపోయి మళ్ళీ మా పిల్ల నున్నగా పెరిగింది చూడు, ఇంత ఎత్తు ఇంత లావని. ఏం చేయమంటావు? మాంసానికి అమ్మమంటావా? కేజీ 500 రూపాయలు, 1000 రూపాయలకి. ఒక పొట్టేలు లావైతే సంతోషం, గొర్రె లావైతే సంతోషం, దున్నపోతు లావైతే సంతోషం, మేక లావైతే సంతోషం, కోడి లావైన సంతోషం. మాంసానికి అమ్మితే డబ్బులు వస్తాయి. మరి నువ్వైతే నున్నగా అందంగా చక్కగా కలరు పూసి రాసి తిని డైటింగ్లు ఫైటింగ్లు అన్నీ చేసి, వాట్ టు డూ విత్ యూ సార్? చెడు ఉందా, మంచితనం ఉందా నీ జీవితంలో? అంటే దేవుడు కోరుకునే నీతి కార్యాలు ఉన్నాయా, పనికి మాలిన సంగతులు ఉన్నాయా? ముట్టడి వేయబడ్డావు యేసు నామములో. అల్లు చెప్తారు ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
యేషయ్య మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని విసర్జించుట. చెడు నీ జీవితంలో పోవాలంటే దేవుని మీద భయభక్తులు ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని విసర్జించుట. రెండో ఫార్ములా లేదు ఇంకా. దేవుడికి భయపడ్డావా? దేవుడంటే భయం నీకుందా? ఏ పాపాన్ని చేయలేవు. దేవుడంటే భక్తి నీకుందా? దేవుణ్ణి వదిలి ఉండలేవు. భయభక్తులు అనేటివి తెలుగులో రెండు అందమైన పదాలు. ఇంగ్లీష్లో ఒకే మాట ఉంటుంది, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని. తెలుగులో చాలా అద్భుతంగా రాశారు. దేవుడు అంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా. భయం ఉన్నవాడు పాపాన్ని చేయలేడు, భక్తి ఉన్నవాడు దేవుణ్ణి వదిలి ఉండలేడు. ఉందా నీ జీవితంలో భయభక్తులు? నీకు దేవుడు అంటే భయం అయితే కనుక సెల్ ఎట్లా అని అయిపోద్ది. సార్ మేడం, ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు వచ్చాయే, దాంతోపాటు పెద్ద పెద్ద మెడిసిన్ ప్యాకెట్లు వచ్చాయే, సిరప్లు, ట్యాబ్లెట్స్. రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడికి రెగ్యులర్గా మందులు వాడే కర్మ ఎందుకు సార్? అంటే ఇవి రెండు ఉంటాయా? చెడు మంచి రెండు కలిసే ఉంటాయా? వెలుగు చీకటి కలిసే ఉంటాయా? దేవుడు దయ్యం కలిసే ఉంటాయా నీలో? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఓ మంచి హల్లెలూయా చెప్పండి మీరంతా. హల్లెలూయా. సార్, నీ జీవితంలో ఇంకా కష్టాలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? రోగాలా? పాపంలో ఇరుక్కుపోయావా? ఓ మాటలో చెప్పమంటావా? చెడుతనంలో ఉన్నావా ఇంకా? దాని అర్థమేమో తెలుసా? నీకు దేవుడి యందు భయభక్తులు లేవేమో, లేదా సరిగ్గా లేవేమో. సార్, ఇంత కఠినంగా వాక్యం చెప్తాట సార్. మనిషి అన్నాక రోగం రాదా? రాకూడదు నీకు, వచ్చినా ఉండకూడదు నీకు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో. అయితే దేవుడు వాటన్నిటిలో నుంచి వాడిని తప్పిస్తాడు, కాపాడుతాడు. వచ్చి పోవాలా. మీ ఇంట్లోనికి పొరపాటున కుక్క దూరిందనుకో ఏం చేస్తావు? బయటికి తరిమేస్తావు. అది వచ్చి పోయే అవకాశం ఉంది, కానీ వచ్చి ఉండే అవకాశం ఉండకూడదు. ఇంకా నీ దేహం యేసు రక్తంతో కడగబడిన దేహం, నీ ఆత్మ యేసు రక్తంతో కడగబడ్డ ఆత్మ. నువ్వు యేసయ్య యొక్క జిరాక్స్ కాపీవి. దేవుడి యొక్క పోలిక నీకుంది, రూపం నీకుంది. రోగాలు ఎక్కడి నుంచి వచ్చేసారి చెడు కాకపోతే? పోనీ నువ్వు సమర్థిస్తావా? మంచిదంటావా? చెప్పు చూద్దాం. ఇక మంచిది అని సమర్థించే నువ్వు ఇంకొకరిని ఎలా విడిపిస్తావు? నువ్వు కూడా ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న వాళ్ళగా ముట్టడి వేయబడ్డావు, బయటికి రాలేకున్నావు. ఈ రోజుల్లో ఎంత చెడు విస్తరిస్తుందంటే సొంత పిల్లల్ని చంపుకునేంత, అక్రమ సంబంధాల కొరకై, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మ నాన్న కాదని ఒకరినొకరు చంపుకునేంత ముట్టడి వేయబడ్డాడు చెడుతనంతో. అంత ఘోరంగా ప్రపంచం. నువ్వు నేను కాదు సార్, ఇక్కడ టోటల్ ప్రపంచమే ఇలా ఉంది. ఒకవేళ మీరు కనుక పరీక్షిస్తే, ఏదైనా ఒక గ్రాఫ్ తీస్తే కనుక ఏమంటారు? చెడు ఎక్కువ ఉంది. ఆ మాట బైబిల్ అంటది. అపరాధం విస్తరించినంత కృప విస్తరించలేకపోయింది, చెడు విస్తరించినంతగా మంచి విస్తరించలేకపోయింది. మొన్న ఒక సర్వే వాళ్ళు చేసి చెప్పారు ఇండియాని. భారతదేశం అంట రీసెంట్గా ఎలక్షన్ బిఫోర్ సర్వే ఏందంటే, ఫేక్ న్యూస్లో, అంటే అబద్ధాన్ని నిజమని నమ్మించే వార్తల్లో ప్రపంచంలో ఇండియా నంబర్ 1 ప్లేస్. ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ నంబర్ 1. ఏం ఎక్స్పాండ్ అవుతుంది ఇండియాలో? నీ జీవితంలో ఏం పెరుగుతూ ఉంది? ఎట్లా? ఇప్పుడు కూడా ఏమన్నా వినే పరిస్థితి ఏమైనా ఉందా? దయచేసి ఓ మాట హల్లో చెప్తారా మేమన్నా? ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను. నువ్వు చెడుతనంలో ఉంటే, నువ్వు పాపంలో ఉంటే, ఈ రాత్రి చెడు పాపం రెండు వేరే వేరే అర్థాలు తీసుకోండి. చెడు అంటే ఏమో తెలుసా? నువ్వు అనుభవించే కష్టాలు, నువ్వు అనుభవించే కీడు, నువ్వు అనుభవించే సమస్యలు, నువ్వు అనుభవించే వ్యతిరేక పరిస్థితులు, అప్పులు కావచ్చు, రోగం, ఇంకేదో, ఇవన్నీ చెడు. అవన్నీ ఎందుకు వచ్చాయి? దాని మూలం పాపమే. అపవాది వచ్చి ఆక్రమించుకుంటా ఉన్నాడు ప్రజల్ని. ముట్టడి వేయబడుతున్నారు ప్రజలు. ప్రభు అంటే తెలిసిన వాళ్ళు కూడా ముట్టడి. ఎంతవరకు అంటే ఒకరినొకరు అమ్ముకునేంత, ఒకరినొకరు కాదనుకునేంత, కడుపున పుట్టిన పిల్లల్ని కన్నవారిని కాదనేంత ముట్టడి వేయబడుతున్నారు చెడుతనానికి, పాపానికి. అందుకే యేసయ్య వచ్చాడు. ఇందాక మీకు స్టార్టింగ్లో చదివించానే ఆ వాక్యం, తలెత్తి మీరు వింటే సరిపోద్ది. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? ఒకరోజు దేవుడు నిర్ణయించింది కాదు ఈ చెడుతనం అంతా. మొదటి మనిషి పాపానికి గురైన కారణాన్ని మొదలు పెడితే ఇంక అక్కడి నుంచి మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు వచ్చాయి. కులతత్వము, మతతత్వము, జాతి తత్వము, వర్గతత్వము, ఉన్నోడు లేనోడు, అది ఇది తారతమ్యాలు భయంకరంగా మంచి చెడు విస్తరిస్తూ వచ్చాయి.
కాకపోతే బాధాకరమేమో తెలుసా, మేలు కన్నా, ఆశీర్వాదం కన్నా, మంచి కన్నా చెడు ఎక్కువ విస్తరించింది, పాపం ఎక్కువ విస్తరించింది. అందుకొచ్చాడు యేసు ప్రభు. ఇవన్నీ దేవుడి వల్ల కలిగినవి కాదు. ఈ తారతమ్యాలు దేవుడు సృష్టించలా. భూమి మీద ఒక ఛానల్ పెరుగుతూ ఉంది, అది చెడు అనే ఛానల్, పాపం అనే ఛానల్ పెరుగుతూ ఉంది. అది ఎలా పెరుగుతుందంటే ఒక్కొక్కరిని ఆక్రమించుకుంటూ సొంత భార్య వ్యభిచారంలో ఉందని తెలిసి కూడా ఏమేమి మాట్లాడని భర్తలు మీకు ఎంతమందిని చూపించమంటారు? రండి మా ప్రాంతానికి, మీ కాడ ఉన్నారో తెలియదు నాకు. సొంత భర్త రాంగ్ రూట్లో ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి బతుకుతూ ఉందే, ఎంతమందిని చూపించమంటారు మీకు? ఒక్కొక్కరిని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఈ చెడు విస్తరిస్తుంది కదా, ముట్టడి వేయబడుతున్నారు కదా, బయటికి రాలేకుండా. మొన్న ఒక అబ్బాయికి నేను ప్రార్థన చేశాను, 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్ 3 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయాలా. ప్రార్థన చేసి చెప్పాను, ఒరే చికెన్ తినొద్దు, బయట తిరగొద్దు. నేను చెప్పిన మాటలు, చికెన్ తినొద్దు, బయట తిరగొద్దు, నువ్వు బాగుంటావు. ఈ మాటలు విన్నాడు. సరిగ్గా నెల తర్వాత మంచి కండిషన్లోకి వచ్చాడు, లేచి నడుస్తూ ఉన్నాడు, హ్యాపీగా బయటికి వెళ్తున్నాడు, మామూలు మనిషిలాగా మారిపోయాడు. డయాలసిస్ పని తగ్గింది, అంతా ఓకే. లాస్ట్కి హ్యాపీగా ఆరోగ్యం బాగుందని చర్చికి రాలేదు సారు, ఆరోగ్యం బాగుందని మందిరానికి రాలేదు సారు, ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పార్టీ చేద్దాంరా ఫ్రెండ్స్, నేను ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నాను, డయాలసిస్లో ఉన్నాను, చావు బతుకుల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు బాగుంది, నన్ను దేవుడు దీవించాడు, కాబట్టి స్నేహితులారా రండి సెలబ్రేట్ చేద్దాం నా ఆరోగ్యాన్ని అని వెళ్ళిపోయి సాయంత్రం హ్యాపీగా చికెన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని వాళ్ళంతా మందు తాగారు. ఇప్పుడు దేవుని నమ్మాడు కదా, హ్యాపీగా చికెన్ మాత్రమే తిన్నాడు. తిన్న అర్ధగంటకి కింద పడిపోయాడు, ఇంకొక అరగంటలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. నిమిషాల్లో ప్రాణం గాల్లో కలిసిపోయింది. చికెన్ మానుకోలేనంత అధ్వానంగా ఎందుకున్నావు? భోజనానికి కొట్టుకునే వాళ్ళు లేరా? మాంసం తేలేదని కుక్కర్లాగా కొట్టుకునే వాళ్ళు లేరా? ఎందుకంత దారుణంగా తయారైపోయారు? చూడకపోతే ఉండలేను, మాట్లాడకపోతే ఉండలేను, తినకపోతే ఉండలేను, ఉండలేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే కనుక నువ్వు ముట్టడి వేయబడ్డావు. యు ఆర్ జస్ట్ క్యాప్చర్డ్. ముట్టడి వేయబడ్డావు, నువ్వు రాలేవు బయటికి. చాలాసార్లు మంచి మంచి మాటలు, నాకు కూడా మానుకోవాలని ఉంది, నాకు కూడా వదిలేయాలని ఉంది, నాకు కూడా బాగుండాలని ఉంది. ఏం నేను మనిషిని కాదా? నాకు బాధ ఉండదా మీలాగా? నేను కూడా బాగుండాలని నీకున్న బాగుండలేవు, రాలేవు బయటికి. కారణం నువ్వు ముట్టడి వేయబడ్డావు చెడు చేత, వేర్లున్నాయి లోపల. ఇలాంటి పట్టబడినటువంటి జాతి ఒకటి ఉంది భూమి మీద, అది ఇష్టపడిపోలా. అపవాది వచ్చి చెరపట్టుకుని వెళ్ళిపోయాడు ఈ బ్యాచ్ని. ఎవడికి సార్ రోగం అంటే ఇష్టం? ఎవడికి అప్పులంటే ఇష్టం? ఎవడికి సమస్యలు అంటే ఇష్టం? ఎవడికి అవమానాలు, నిందలు, గొడవలు, కొట్లాట్లు అంటే ఇష్టం? ఇష్టం లేనివన్నీ నీ లైఫ్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు సార్? అవన్నీ నీకు ఇష్టం లేకోకుండా నిన్ను వచ్చి ఆక్రమించేశాయి. యు ఆర్ జస్ట్ క్యాప్చర్డ్. అది పెరుగుతూనే ఉంది. బాగున్నవన్నీ ఉన్నీరే, కుదురుగా హ్యాపీగా చదువుకొని కాలేజీకి వెళ్ళి నిబ్బరంగా ఉన్నామంటే ఉన్నీరే. ఎవరినో ఒకరిని ప్రేమిస్తే అద్భుతమైన మేడం, ఎవరినో ఒకరిని ఇష్టపెడితే అద్భుతమైన అబ్బాయి, తాగకపోతే కనుక వాడు నీచుడు. వెలేస్తారే మంచోన్ని, మంచిని వెలేసేంత అద్భుతంగా వచ్చింది సార్. నువ్వు కూడా తాగాల, నువ్వు వాళ్ళతో తిరగాల, ఏమో చేయాలా, చేస్తే అందరితో ఉండగలుగుతావు. లేదా నిన్ను వెలివేసే పరిస్థితి. అంటే ఎంతవరకు వచ్చిందిరా అంటే ఈ ఆక్రమణ మంచి కొద్దిగా అయిపోయింది, శ్రేష్టమైంది కొద్దిగా అయిపోయింది, నీతి కొంచెం అయిపోయింది, విపరీతంగా చెడుతనము పాపం పెరిగిపోయింది. దీన్నే ఎత్తి పక్కన పడేసేంత. అలాంటి దినాల్లో బతుకుతున్నావు, మెలుకు లేకోకుండా ఏసైనా నమ్మావు. నువ్వు కూడా చెడుతనంలో ఉండాలనా? నువ్వు కూడా ఆ ఆక్రమణలోనికి రావాలనా? ఒక చిన్న సీరియల్ మానుకోలేని నీచమైనటువంటి ఆక్రమణలో ఉన్నావు కదా. ఒక చిన్న సినిమా మానలేనటువంటి ఆక్రమణ. ఈ రోజుకి ఏసై నమ్మితే కూడా ఇంకా మీ ప్రొఫైల్లో అక్కడక్కడ నాకు ఆ పేర్లన్నీ తెలియవు, డీపీలో, ట్రాన్స్ఫార్మర్లో నాకు అవన్నీ తెలియవు. దాంట్లో కూడా ఇంకా సినిమా వాళ్ళే. నీకు కాల్ చేస్తే, అయ్యగారు కాల్ చేస్తే నీకు సినిమా పాట వస్తుంది. ఇరుక్కుపోయావు బ్రదర్, యు ఆర్ జస్ట్ క్యాప్చర్డ్. నువ్వు ఆక్రమించుకోబడ్డావు, ముట్టడి వేయబడ్డావు. నువ్వు కండ్లల్లో పాపమే. పెళ్ళై ఒక వయసు వస్తే, చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి పెళ్ళై ఒక వయసుకు వస్తే కూడా చూడరానివన్నీ చూస్తారే. మొబైల్ ఆన్ చేస్తే లోకంలోకి వస్తే ఈ కండ్లతో చూడరానివే చూస్తారే. నీ కళ్ళు ఆక్రమించబడ్డాయి. పడుకుంటే విపరీతమైన కలలు, చెడ్డ చెడ్డ కలలు. ఆక్రమించబడ్డావు.
బాగుందాం అనుకుంటావు కానీ ఉండలేవు, ప్రార్థన చేద్దాం అనుకుంటావు కానీ చేయలేవు, వాక్యం చదువుదాం అనుకుంటే చదవలేవు, ఆక్రమించబడ్డావు. యు ఆర్ జస్ట్ క్యాప్చర్డ్. షమ్రోనుని ముట్టడి వేసినట్టుగా నిన్ను ముట్టడి వేశాడు అపవాది. చెడు, పాపము. ఇరుక్కుపోయిన నువ్వు మళ్ళా ఫిలాసఫీ చెప్తావే. ప్రభు నమ్ము, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. యేసయ్యను నమ్ము, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు నమ్ము, నువ్వు దీవించబడతావు. ఇరుక్కున్నవాడా, నువ్వు బయటికి రా. కమ్ అవుట్. నువ్వు పడిపోయి ఇంకొకరిని పడిపోయిన వాడిని ఎలా లేపుతావు? ఒకడు నిలబడుకుంటే, ఒకడు సాక్ష్యం అయితే లేపగలుగుతావు యేసు నామములో. పొద్దుబోని సువార్తలు, పనికిరాని మాటలు. లే బ్రదర్, పైకి లే. ఆ శమురంలో నుంచి బయటికి రా. ఈ చెడుతనంలో నుంచి బయటికి రా. సెల్లు మానుకోలేనటువంటి నీచుడు విను. అయ్యగార్లకి ఫేస్బుక్లే, అయ్యగార్లకి ట్విట్టర్లే. ఎందుకురా నీకు లోకం? దేంట్లోకి వస్తే దాంట్లో దూరిపోవడమే. చెడు దూరిపోతున్నావు, చెడు ఆక్రమిస్తుంది నిన్ను. సరే ఈ రాత్రికి నిలబడుకున్న నేను రోగాలమయమైపోయి, అప్పులమయమైపోయి, కష్టాల్లో ఉంటే మీకు ఏం ముఖం పెట్టుకుని వాక్యం చెప్పాలా? చెప్పితే ఎలా ఫలిస్తుంది? ఒక పడిపోయిన వాడు ఇంకో పడిపోయిన లేపలేడు. ఎ క్యాప్టివ్ కెన్ నెవర్ రిలీజ్ అనదర్ క్యాప్టివ్. ఒక బానిస ఇంకొక బానిసని ఎప్పటికీ విడిపించలేడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కళ్ళు చెప్పండి ఆమేన్. కొంచెం బ్యాక్గ్రౌండ్లో రాసు. హల్లెలూయా. వినండి, ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రి నీ జీవితానికి కళ్ళు తెరవబడే రాత్రి కావాలి ఖచ్చితంగా. అగ్ని పండుగ నీకు కావాలి ఖచ్చితంగా. ఎంతకాలం అడ్జస్ట్ అయిపోయి బతుకుతావు? ఈ రాత్రి ఈ చెప్పే వాక్యానికి విధేయత చూపిస్తావా? లేకపోతే నీ జీవితంలో విస్తరిస్తూ ఉందే చెడు, పాపము అనగా రోగాలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బంది, కన్నీళ్ళు, వేదన, నొప్పులు, తిప్పలు, అప్పులు, వీటిని సమర్థిస్తావా? యేసయ్యని సమర్థిస్తావా? వాక్యానికి సమర్థిస్తావా? ఏది వెనకేసుకొస్తావు? కుర్రోడు ఉడుకు రక్తంతో ఊగుతున్నాడే అనిపిస్తుందా నీకు? ఇది ఉడుకు రక్తంతో ఊగే ప్రసంగం కాదు సార్. లోపల వేదనతో గుండె పగిలిపోయి కన్నీళ్లతో వచ్చే ప్రసంగం. దీవించే నేను గంటలు గంటలు ప్రార్థన చేసి మీ దగ్గరకు వస్తే దీవెన పొందే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసి వచ్చావు చెప్పు? ఈ ఖర్చు, ఈ డబ్బు, ఈ ప్రయాస, ఈ వేదన. ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూనే ఉన్నాడు సేవకుడు రోజు. అయ్యా వర్షం రావద్దు, వర్షం రావద్దు. పిచ్చినా ఇదంతా? మా మాటలు వెర్రినా? మా బ్రతుకులు హేళనా? ఎందుకు సార్ అంత చులకనగా చూస్తారు వాక్యం చెప్పేవారిని? మేము అడుక్కునేకి వచ్చామా? మీ ద్వారా బతకడానికి వచ్చామా? రోజు చెప్తాడు మీ అయ్యా, బ్రదర్ జాషువా మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇంత ప్రయాస? రాజకీయ నాయకులు ఎన్నొప్పి, అధికారులు ఎన్నొప్పి, నువ్వు గెలిపించిన వాడికి కూడా లేని నొప్పి, నిన్ను కన్న వాళ్ళకు కూడా లేని నొప్పి. ఎందుకు సార్ సేవకుడికి? ఎందుకంటే వీడు నీతి రాజ్యాన్ని స్థాపించేకొచ్చాడు. ఎందుకంటే ఈ సేవకుడు మంచిని కట్టేకొచ్చాడు. మాకు ఆ బోధ మొదలు పెడితే మీరు మతాన్ని, మీరు దేన్నో వ్యాప్తి అని. మేమేం చేయాలి సార్ మతాన్ని వ్యాప్తి చేసి? దేన్ని వెనకేసుకురావాలో తెలియట్లేదా? ఇప్పటికీ ఇంకా నీ చెడుని సమర్థిస్తావా? వాక్యానికి లొంగిపోతావా? షోమ్రోన్లాగా ముట్టడి వేయబడ్డారు. ఆ రోజు యేసయ్య సిలువ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? యేసయ్య శరీరాన్ని ఎందుకు అంతలా కొట్టారో తెలుసా? యేసయ్య దేహాన్ని ఎందుకు ముక్కలు ముక్కలు ఊడిపోయేలాగా కొట్టారో తెలుసా? ఇదిగో ఈ తలలోనికి మేకులు ముఖం మీద తన్నారు యేసయ్యని. కన్ను రెప్ప కూడా చిట్లిపోయింది యేసు స్వామికి. చూపు ఆనట్లేదు, మాట రావట్లేదు. అంత ఘోరంగా దేవుని శరీరాన్ని ఎందుకు కొట్టారో తెలుసా? ఒకరోజు ఇదే శరీరాన్ని ఆదాము చెడుకు అప్పగించాడు, పాపానికి అప్పగించాడు. ఆ మూలంలో నుంచి వస్తూ ఉంది ఒక చెడు, ఒక మంచి, ఒక చెడు, ఒక మంచి, ఒక మేలు, ఒక కీడు, ఒక ఆశీర్వాదం, ఒక శాపము వస్తూనే ఉన్నాయి. దీనికి ఎక్కడో ఆనకట్ట వేయాలా? ఆ అడ్డుకట్ట యేసయ్య దేహం. ఆదామును పోలి వచ్చినటువంటి పాపాన్ని
ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మంచి చెడుల విస్తరణ యేసయ్య దగ్గర ఆగిపోయే కారణం ఏమో తెలుసా? ఆయన 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 పవిత్రమైన దేహం. యేసయ్య అంటాడు, నాలో పాపం ఉంది అని మీలో ఎవడైనా స్థాపించగలడా? కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ ఐ యామ్ ఏ సిన్నర్? ఇట్లా నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా? నా మాటలు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నా వాక్యం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నన్ను నువ్వు అంగీకరించకపో, క్యాన్ యూ ప్రూవ్ దట్ ఐ యామ్ ఏ సిన్నర్? నాలో పాపం ఉందని స్థాపించగలవా? అంతలా నీతి బతుకిన దేవుడైన, నీతి సూర్యుడైన, 10,000లో సుందరుడైన, పాపంలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసయ్య. ఆయన వచ్చింది దేనికో తెలుసా? ఈ చెడుకి సమాప్తం చేయడానికి. ఓ మాట వినండి దయచేసి, ఈ చివరి మాట తీసుకో బిడ్డ, ఈ మాట తీసుకో జాగ్రత్తగా. యేసయ్య వచ్చేంత వరకు మహామహుల్ని కూడా చెడు ఆవహించిందే. ఒక రేంజ్లో దేవుణ్ణి చూచిన దావీదు కూడా ఒక టైంలో చెడు చేత ఆవహించబడ్డాడు, వదిలించుకోలేకపోయాడు. ఇక కొద్ది కాలం సొలొమోను లాంటి మహాజ్ఞాని, ప్రపంచానికి నీతి నేర్పించిన వాడు, జ్ఞానం నేర్పించిన వాడు కుప్పకూలిపోయాడు. సంసోన్ లాంటి వీరుడు అడ్డంగా దొరికిపోయాడు. వీళ్ళంతా ఎందుకు దొరికిపోయారో తెలుసా? ఆ రోజుల్లో వాళ్ళని విడిపించే విధానం సంపూర్ణం కాలేదు గనక, వాళ్ళని పట్టుకునేటువంటి ఆ చెర ఇంకా ఉంది గనక, వాళ్ళని ముట్టడించి ఆ ముట్టడి ఉంది గనక యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 4:8 వచ్చిన వాక్య ప్రకారం తలపైకెత్తండి. ఎందుకు వచ్చాడు తెలుసా? నీకు ఆరోగ్యంగా ఉండాలనే ఇష్టం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఇష్టం, డబ్బు ఉండాలనే ఇష్టం, అందంగా ఉండాలని ఇష్టమే, కుటుంబం బాగుండాలా, పిల్లల్ని కనాలా, ఇల్లు కట్టాలా, సంపాదించాలా, మంచిగా ఉండాలా, అందరితో కలిసి ఉండాలా, అందరం హ్యాపీగా ఉండాలా, ఇవన్నీ నీకు ఇష్టమే. అయినా సరే ఇవన్నీ ఈరోజు